ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని జనసేన నాయకులైనటువంటి హుసేన్ బేగ్తో మనం అయితే ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అధికారంలోకి వస్తుందా, అంటే అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే అవుతారా, లేదు అంటే అటు కోన రఘుపతి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అవుతారా అనే దాంట్లో భాగంగా ఒకసారి ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు బాపట్ల ప్రజలు ఎటువైపు ఉన్నారు? బాపట్ల ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఇప్పుడు దేంట్లో నుంచి లాగా ఇప్పుడు మంచి చేసాడని చెప్దామా, చెడు చేద్దామని చెప్తాం. అంటే ఏం చేయలేదా కోన రఘుపతి గారు? మరి సీఎంతో చెప్దామా, ఎక్కటమే ప్రజావిధిగా పడేశారు ఒకటి. రెండోది 5 రూపాయలు భోజనం పెట్టారు. ఆ 2 రూపాయల భోజనం పోయింది. లాస్ట్ ఆ 2 రూపాయల భోజనం కూడా తీసేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు యాడ్ పెట్టారు. అంతకుముందు అన్న క్యాంటీన్ పెట్టేవాళ్ళు. అన్న క్యాంటీన్ నడుస్తుందా? ప్రజావిధిగా పోయింది, 2 పోయినాయి. ఇంకేడ ఉంది? ఇంకా అవినీతి యాడ్ చేశారు మీరు? ఎక్కడ చేయలేదే. అది పేదవాడు ఇష్టం దొక్కే వాడి నుంచి అడుక్కున్న వాడి దాకా 2 రూపాయలు భోజనం పెట్టి తిన్నాం. ఒక్కొక్కసారి మేమే గుంటూరు పోయినప్పుడు, ఒంగోలు పోయినప్పుడు, నెల్లూరు పోయినప్పుడు మన దగ్గర ఆ టైంకి హోటల్కి వెళ్ళి నడిచి భోజనం చెప్తే 150 రూపాయలు అవుతుందని చెప్పి 2 రూపాయలు భోజనం తిన్నవాళ్ళు మేమే తిన్నాం. ఒకసారి బళ్ళు కోసం తిరుగుతాం, ఆటోల కోసం మేమే తిన్నాం. ఇలాంటిది ఇప్పుడు ఆటో కోసం మేము వెళ్ళి భోజనం చేయాలంటే 120 రూపాయలు వాళ్ళ భోజనం. 120 రూపాయలు భోజనం ఉంది వాళ్ళ. 2 రూపాయలు భోజనం కాడ ఇప్పుడు మేము వెళ్తే 10 మంది వెళ్తామండి బళ్ళు కోసం. 5-10 మంది వెళ్తాం. ఇప్పుడు 5 వెళ్తే ఎంత అవుతాయి డబ్బులు చెప్పండి? ఇప్పుడు 5 వెళ్తే హోటల్ వచ్చేటప్పుడు 700-800 అవుతాయి. అదే అన్నా క్యాంటీన్ ఉంటే 10 రూపాయల్లో 5 తిని వచ్చేస్తాం. అభివృద్ధి ఆడంగా అందరం నోటికి పేదవాళ్ళ నోటికి పూర్తి చేశారుగా. అదొకటేనా బాపట్లలో? బాపట్ల ఒకటి ఏందండి, మాది పిట్నారపాలెం మండలం, జనసేన పార్టీ మండలం ప్రెసిడెంట్ నేను. పిట్నారపాలెం మండలం నుంచి వస్తే నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కుక్క కాటేసింది 7 సంవత్సరాల పిల్లోడిని. పిట్నారపాలెం మండలం ఏడుపాళ్ళ హాస్పిటల్ ఉంది. ఇప్పటికీ ఆడ టీటీషన్ చేసి బాపట్ల వెళ్ళమన్నారు వాళ్ళు. ఎందుకు హాస్పిటల్ దేనికి? ఇది చూడండి, పిల్లడికి ఏ లెక్కన కాటేసిందో చేయి చూడండి. అసలు ఈ అబ్బాయి చూడండి, అసలు చూడండి, చేయి చూడండి. మరి ప్రతి గ్రామంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తే లాభం ఏముంది? పిట్నారపాలెం మండలం ఏడుపాళ్ళ హాస్పిటల్లోనే లేనప్పుడు కుక్ కండిషన్లో ఇక్కడ బాపట్ల రావాలా, 20 కిలోమీటర్ రావాలా బాపట్ల. ఆ రకంగా కరిగింది. సస్తాడో పలుకుతారో తెలియదు పిల్లలు, చిన్న పిల్లలు గ్రామంలో చూసి కుక్కలు ఎక్కువైపోయినాయి. సంపమని చెప్తే ఇదిగో దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పోతులు నా పోతులే 3 పోతుల్ని కుక్కలు కరిస్తే చచ్చిపోతే మా పంచాయతీకి వాళ్ళకి చెప్తే పంచాయతీ కూడా చెప్పలా, గ్రూప్లో పెట్టా. అందరూ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు గ్రూప్లో పెడితే అప్పుడు మా పంచాయతీ వాళ్ళు అంటారు, ఏంద్ర మా చెప్పకుండా గురించి పెట్టారు అన్నారు. బాధ ఎవరిది? సొమ్ము నాది, నాయిపోయినాయి. 3 పోతులు చూపెడతా చూడండి. 3 పోతులు ఈడోలు తీసి అసలు చెండా లాగే ఎంత బాధేసింది. అదే 3 పోతులు రాత్రి 8 తీసుకొచ్చారండి కుక్కలు చంపేవాళ్ళకి. ఏడని చూపెట్టాను నేను. రాత్రి 8 నా దగ్గరికి వచ్చి కుక్కలు చూపెడతారా అన్నారు. పొద్దున్న వచ్చి కుక్కలు కనపడతాయి, నైట్లో కనపడతాయి కుక్కలు. ఒకటి చెప్పండి మీరు. అన్నం సతీష్ అన్న 2019లో ఎలక్షన్, ఇదే ఎలక్షన్ కూడా వచ్చేటప్పటికి సిమెంట్ బెల్ట్ వేశారు సిమెంట్ రోడ్ వేయడానికి. మాది 12వ వార్డు, జిల్పాలంప మజీద్ ఎనమాల నుంచి మా ఇల్లు, మజీద్ పక్కనే మా ఇల్లు. ఇప్పటికీ రఘుపతి గారు ఎక్కి 5 ఏళ్ళు అయింది. ఏది ఫస్ట్ ఇయర్ ఓడిపోయింది. ఫస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, చేయలేదన్నారు, సరిపోయింది. మొన్న ఇప్పుడు 19లో గెలిచిన తర్వాత రఘుపతి గారు వాళ్ళు క్యాండిడేట్లో వాళ్ళు నాయకులు ఏం చేశారంటే వాళ్ళు రూట్లు వేసుకున్నారు. ఈ రూట్ వదిలేశారు, డైరెక్ట్ రూట్ వదిలేశారు. ఇది ఇప్పుడు దాకా అభివృద్ధి యాడ్ చేశారు రఘుపతి గారు. మాకు రఘుపతి గారు మా ఇంటికి ఈ రూట్ నుంచి ముందుకు వెళ్తారు, వాళ్ళ నాయకులు ఇంటికి వెళ్తారు. వాళ్ళ నాయకులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రూట్ కనపడలేదు రఘుపతి గారికి. ప్రతి రంజాన్ నెలలో వస్తారు కదా ఉపాసంలో బదులు పెడతానికి. ఈ రూట్ ఏంటని చెప్పరా? మా రూట్లో చెత్త బండి రాదు, సిమెంట్ రోడ్ లేదంటే చెత్త బండి రాదు. ఇప్పటికి మా రూట్లో ఏదైనా పండగ వచ్చితే రాదు. రఘుపతి గారు వచ్చేటప్పుడు మాత్రం బీచింగ్ కూడా జల్లుతారు. ఇప్పుడు చచ్చిపోయిన బీచింగ్ కూడా జల్లరు ఆ రూట్లో. ఇంకేడుందండి అభివృద్ధి? కడుపు కాలితే పేదాడు కాలితే ఎంతసేపు అండి ఎవరైనా పడేయడానికి? డబ్బు ఉండే అవసరంలా, నోటు ఉంటే చాలు. నోట్లో వాకింగ్ ఏదైనా కానీ చేసిన పనులు మీరు వస్తే నమ్మడొస్తే నేను మా ఊర్లో 5 రూట్లు ఆగిపోయినాయి. సతీష్ అన్న అట్ట వేసిన రూట్లు
ఎక్కడ ఊరు పిట్లారపాలెం మండలం చందోలు గ్రామంలో వేసిన రోడ్లు 5 రోడ్లు అట్టనే ఆగిపోయింది. మెయిన్ పెద్ద పెద్ద రోడ్లే, మాదైనా చిన్న రోడ్డు సిమెంట్ రోడ్డు. ఆయన గెలిచినాక, రఘుపతి గారు గెలిచినాక వాళ్ళ నాయకులు ఇంట్లో వేసుకున్నారు కానీ రూట్ డైరెక్ట్ ఈ రూట్ వదిలేశారు, పక్కన రోడ్ వదిలేశారు, ఇంకొంత రోడ్ వదిలేశారు. మొత్తం 4 రోడ్లు అండి మావి. ఏంది పరిస్థితి చెప్పండి మీరు? ఇంక యాడ్ చేశారు రఘుపతి గారికి కనపడదా? ఇదే వైసీపీ నాయకులు పంచాయతీ ఎలక్షన్ ముందు మీ రోడ్ వేసేస్తారా అని మా అమ్మటి పెట్టి తిప్పారు. మా రోడ్ ఇంత మట్టికి గతి లేదు. మరి బాపట్లలో అవన్నీ గెలిపించుకుంటారు ఈసారి, మళ్ళీ రఘుపతి గారికి ఇస్తారా? ఏలక్కనేద్దామండి, ఏలక్కనేద్దాం. మరి అభివృద్ధి చేసాము, ప్రజలు మా వైపు ఉన్నారన్నారు. అభివృద్ధి అయితే మా పిట్నారపాలెం మండలం చందోల్లో అయితే మాత్రం మాకైతే జరగలేదండి. మా రోడ్లు 4 రోడ్లు వేయాలా ఇప్పుడు చూపెడదాం. హాస్పిటల్ పిట్నారపాలెం 7 హాస్పిటల్ అన్నారు, ఆడ ఇది రెండోసారి నేను తిరిగి రావడం, కుక్కలు ఇండిషన్ కూడా లేకుండా. ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ వచ్చేసరికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నించున్నటువంటి నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటారా? 100%, 100కి 100 మా ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే ఆయన గెలిపించుకుంటాం. ఏంటి అంతలా ఎందుకు నరేంద్ర వర్మ గారు అంత? మా పవన్ గారు అంటే చెప్పు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు. నేను మాట ఇచ్చాను, మీరు మా మాట మీద నడవమన్నారు. ఆయన మాట ప్రకారం నడుస్తున్నాం. మా దేవుడే మా దేవుడు కనపడదు, ఈయన కనపడుతున్నాడు అంతే. మరి నరేంద్ర వర్మ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాపట్లలో దేవుడు ఆయన, మా దేవుడు చెప్పిందా ఈయన దేవుడి కింద. మాకు అభివృద్ధి చేయాలంటే ఆయనకి ఏ పదవి లేకపోయినా కూడా దేవుడు ఆయన ఇచ్చిన దాంట్లో అందరినీ చూసుకుంటూ వస్తున్నారు. చచ్చిపోయిన కాడికి వస్తున్నారు, ఉన్నాయో లేవో పాలో కూడా పెట్టండి ఇస్తున్నారు. ఇల్లు కాలిపోయిన వస్తున్నారు, ఎంత ఇస్తున్నారు. మంచిళ్ళు లేదు సార్ అంటే మంచిళ్ళు బళ్ళు పంపిస్తున్నారు. పేదలు పెళ్లి చేస్తున్నారు, నీళ్ళు వాటర్ పంపిస్తున్నారు. పేదమ్మాయి పెళ్లి చేసుకుంటున్నామంటే ఆయనకు తోసింది ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అలాంటి వ్యక్తి కావాలా? ఇంట్లో కూర్చొని ఎట్ట ఉన్నారా అని మాట్లాడే వాళ్ళు కావాలి మాకు. ఒకటి చేయండి మీరు, ప్రజల్లో తిరిగే వ్యక్తి కావాలి. ప్రజల్లో తిరిగే వ్యక్తి కూడా మనం జనసేన పార్టీలో నాయకుడు ఉన్న వాళ్ళు లేరండి, అంత కార్యకర్తలు మేము. పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం మేము వెళ్తున్నాం. కార్యకర్తలుగానే ఉంటాం, కార్యకర్తలను చేస్తాం. బాగా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యక్తిని నుంచి పెట్టానంటే ఆ వ్యక్తిని మేము తోడు చేస్తాం. మేము ముందు మాకు దేవుడు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఈయన ఏం ప్రకారం ఆ పక్కన నడుస్తాం. ఓకే, ఎంత మెజారిటీ రావచ్చు నరేంద్ర వర్మ గారికి? 25 దాకా వచ్చిందండి, 24-25 దాకా గట్టిగా వచ్చింది. ఓకే, ఈసారి మన పిట్నారపాలెం మండలమే హైలైట్. ఓకే, ఎన్ని ఓట్లు పడవచ్చు పిట్నారపాలెం మండలం వరకు మా 10,000 మెజారిటీ చూపెడతాం. 10,000 మెజారిటీ చూపెడతాం. జనసేన ఫుల్ సపోర్టా? జనసేన ఫుల్ సపోర్ట్ మా జనసేన నుంచి రాజు గారికి. ఓకే, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి 2019 ముందు చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా ఏంటి? అది ముస్లిమ్స్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఏం చెప్తారు సమాధానం? ముస్లిం పరంగా అంటే మనిషి చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు దినమయ లోపల వచ్చి పడుతుంది. ఫస్ట్ షాదీ ఖానుగా పెళ్లి కానుగానే ఇచ్చేవాళ్ళం మాకు. ఆది వచ్చేటప్పుడు 50,000 రూపాయలు వచ్చింది చంద్రబాబు హయాంలో. పెళ్ళే చేసుకున్న 5 జుమాగిలోపు అప్పుడే డబ్బులు వచ్చేస్తాయి. 2, 3వది రంజాన్ తోపా. ప్రతి ఒక్కళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు లేరు. సాయిబులు ఒకసారి చూస్తే మీకు తెలిసిద్ది. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు సగం ఉన్నారు. అలాంటప్పుడు ఇచ్చే వ్యక్తిని అడ్డం కొట్టుకున్నారంటే ఏంది పరిస్థితి చెప్పండి? మన జనాల్లోనే తేడా సగం. వాళ్ళ నాన్నగారు లాగా చేశాడు, వాళ్ళ నాన్నలాగా బాగా చేస్తారని లెక్కలో వేశారు. వాళ్ళ నాన్న చేసిందని నిజం లేదు. వాళ్ళ నాన్నగారు ఒక్కటే మెయిన్ పాయింట్ ఏంటంటే 108 ఆరోగ్యశ్రీ రుణాలు మాఫీ చేశారు. నంబర్ 1 పని చేశారు. ఆయన అట్లా చేసుకుంటే ఏ బాధ లేదు. ఏమాట చెప్పాలంటే ఆయన కొట్టింది లేదు. వాళ్ళ అబ్బాయి గారిగా చేస్తానని చెప్పి జనం ఒకసారి చూశారు. అది తప్పితే చాలా ఉన్నాయండి. ఏంటంటే ఇది చెప్పుకుంటూ పోతే ఇళ్ళకి వచ్చి కొడతారు. ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? 120 నుంచి 130 లోపల వస్తాయండి. ఓకే, గెలుపు అయితే ఖాయం. గెలుపు పక్కా. చూశారు కదా, రాష్ట్రంలో టీడీపీ గెలుపు అయితే ఖాయం. జనసేన, బీజేపీ అలాగే టీడీపీ కూటమిలో బాపట్ల నియోజకవర్గంలో వేగేసి నరేంద్ర వర్మ గారు అటువంటి ఎమ్మెల్యే అవ్వడం అయితే పక్కాగా అయితే మా పిట్లవారిపాలెం నుంచి ఫుల్ సపోర్ట్ అయితే జనసేన నుంచి ఉంటుందని చెప్పేసి హుసేన్ బేగ్ గారు అయితే చెప్తున్నారు. ఈయన పిట్లవారిపాలెం సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు అన్నమాట. అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.